సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 14వ రోజు పారాయణలోకి వచ్చాం. వశిష్ఠ మహాముని చెప్తున్నారు, వృషోత్సర్జనం అంటే అచ్చు వేసి ఆంబోతుని విడిచిపెట్టడం. పూర్వం బాగా విశేషంగా చేసేవారండి. ఊళ్ళల్లో ఆంబోతులు స్వేచ్ఛగా తిరిగేవి. నాకు ఊహ చేయనాటికి కూడా నాకు తెలుసు. అట్లా కొన్ని కథల్లో కూడా కనపడేది. ఆంబోతు వస్తే అందరూ అంటే ఆ ఆంబోతు ఎక్కడ ఏమి ఆహారం తీసుకున్నా ఎవ్వరూ కాదనేవాళ్ళు కాదు. నీళ్ల కోసం వస్తుంటే ఎవరైనా సరే ఇంట్లో నుంచి నీళ్లు తెచ్చిపెట్టి ఆంబోతుని సేవించేవాళ్ళు, స్వామివారి స్వరూపంగా భావించేవాళ్ళు అనమాట. కొన్ని ఊళ్ళలో మా వైపు అయితే ఏమో ఆంబోతుని వెంకటేశ్వర స్వామి అంటారు, కొన్ని ఊళ్ళల్లో పరమశివుడు అంటారు. అలా మన ప్రాంతపు ఆచారాన్ని బట్టి కానీ చాలా విశేషంగా చేసేవాళ్ళు. ఇప్పుడు విధానాలు మారిపోయినాయి. కేవలం ఇవి మనం పురాణాల్లోనే చూస్తాం. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాము, కొన్ని దేవాలయాల్లో కోడల్ని సమర్పించడం లాంటిది క్రియ నడుస్తూ ఉంటుంది. అలాంటి చోట సంతానం కలిగితే కోడల్ని సమర్పిస్తారు, వ్యవసాయం బాగుంటే కోడల్ని సమర్పిస్తారు, మొక్కులుగా మొక్కుకుంటారు. ఇంట్లో ఒక సంతానం కలిగిందంటే ఇక సమర్పించటమే అన్నమాట. చూద్దాం చూడండి ఎట్లా చెప్తున్నారు. ఈ ఆబోతికి అచ్చుపోయిట అలాంటిది చేసిన వాడికి జన్మాంతర పాపాలు నశిస్తాయట. కుటుంబం మొత్తం తరిస్తుంది దాంతో. కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభం అంటే సులభంగా ముక్తినిచ్చేది. చేయగలిగితే కనుక సాంగంగా ఏమేం చెప్పబడ్డాయో అవన్నీ ఒకసారి చేస్తే చాలా రకాల పుణ్య ఫలితాలు లభిస్తాయట. పితృప్రీతిగా వృషోత్సర్గం చేయువానికి 1,000,000 మార్లు గయాశ్రార్థం చేసిన ఫలితం కలుగుతుంది. స్వర్గంలో ఉన్నటువంటి పితరులు మన వంశమందు ఎవడైనా ఒకడు కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తని విడిచినట్లయితే మనం తృప్తి పొందుదుమని కోరుతూ ఉంటారట. స్వర్గంలో ఉన్న పితృలోకాల్లో ఉన్నవాళ్ళు అనమాట. కార్తీక పౌర్ణమి నాడు ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గము చేయని వాడు యమలోకమందు అంధతామిష్టం అనే నరకాన్ని పొందుతాడు. అయితే మొత్తం ఉన్నవాళ్ళందరూ గిత్తల్ని విడిచిపెడితే ఎలాగండి, అన్ని గిత్తలు రోడ్డ మీదే ఉంటాయి కదా, ఇలా అనిపిస్తుంది. అందుకని ఏం చెప్తారంటే ఆ క్రియ మాత్రమే చేయిస్తారు. అందరూ కలిసి గ్రామం అంతా కలిసి ఒక్క గిత్తని విడిచిపెట్టినా సరే, ఒక దేవాలయానికి వెళ్ళే భక్తులందరూ కలిసి దేవాలయానికి ఒక్కటి సమర్పిస్తే అందరికీ ఆ ఫలితం లభిస్తుంది. ఇది విశేషంగా పూర్వం చేసేవాళ్ళు అనమాట. అయితే ప్రతి సంవత్సరం తద్దినం పెట్టంటే తిథులు నిర్వహిస్తాం కదా, పితృ కార్యాలు నిర్వహిస్తారు. దాంతో అది ప్రతి సంవత్సరము పెట్టినా కూడా పితరులకు తృప్తి ఉండదు. కానీ అంటే ఉంటుంది, సరిపోదన్నమాట. కావలసినంత కావాలంటే వీళ్ళకి ఏం చేయాలట, గయాశ్రార్థము వృషోత్సర్జనము, ఇవి రెండు చాలా విశేషమట. ఈ కాశీ అవి యాత్రలకు వెళ్తున్నారు, ఇప్పుడు సులువైంది కదా మనకి, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయింది. హాయిగా ట్రైన్ ఎక్కితే వెళ్ళిపోతాం, ఫ్లైట్లు ఎక్కితే వెళ్ళిపోతాం. ఒక రోజులో ఇవాళ పొద్దున వెళ్ళి రేపు పొద్దున్న తిరిగి వచ్చేలాగా అయిపోయింది కాశీ ప్రయాణం. అలాంటప్పుడు ఈ గయా అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రార్థ విధిని కనుక నిర్వహిస్తే పితృలోకాల్లో ఉన్న పెద్దవాళ్ళు సంతోషిస్తారు. దానివల్ల ఉత్తరోత్తర కుటుంబంలో చాలా అనర్థాలకి గండిపడుతుంది, ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నమాట. చాలా మంచిది. వృషోత్సర్జం కూడా దాంతో సమానమైందనమాట. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము సుఖాన్ని ఇస్తుంది. అనేక మాటలు చెప్పటం ఎందుకు, కార్తీక మాసమందు అన్నిటికంటే పుణ్యఫలప్రదమైంది ఏమిటంటే దేవరుణ మనుష్యరుణ పితృగణ రుణముల నుంచి విముక్తుడవుతాడు. ఈ సమయంలో గనక ఫలదానాన్ని గనక చేస్తే, పళ్ళు విశేషంగా దానం చేస్తే వాళ్ళకి దేవ పితృ ఋషి రుణాల నుంచి విముక్తి లభిస్తుందట. తర్వాత ఇంకోటి చెప్తున్నారు, కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడా ధాత్రి ఫలాన్ని దానం ఇచ్చేవాడు సార్వభౌముడవుతాడు. అంటే ఉసిరి పళ్ళని, ఉసిరికాయలని ఆమలకము లేదా ధాత్రి అంటారు, వాటిని కనుక దానం చేస్తే కూడా సార్వభౌముడవుతాడు. అంటే వాడు ఉన్నటువంటి పదవిలో ఇంకొంచెం ఉత్కృష్టమైన పదవి లాభం వస్తుందన్నమాట. అనగా అంత భూమికి ప్రభు అవుతాడని చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానాన్ని ఆచరించేవాడు విగత పాపుడై పరమపదాన్ని పొందుతాడు. దీపదానం కూడా చేసుకోవచ్చు. కార్తీక మాసమందు దీపదానం వాడి యొక్క మనోవాకాయకృత పాపములన్నీ నశిస్తాయి. లింగదానం, ఎవరికైనా శివలింగాన్ని దానం చేసినా కూడా ఈ జన్మమందు అనేక భోగాలు అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడవుతాడు. పాపాలు నశించి పుణ్యాలు కలుగుతాయి. ఈ లింగదానం కాకుండా మిగిలిన ధర్మాలన్నీ చేసినా కూడా ఈ మొత్తం అన్నీ పోవట. ఈ లింగదానము లేదా సాలగ్రామ దానము విశేషంగా చేయాలి. ఇది ప్రత్యక్షంగానే చేయవలసిన పని లేదండి. లింగదానం కానీ సాలగ్రామ దానం కానీ మనం ఆ గురువుగారు ఎవరికైనా మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవాలయాల్లో ఉన్నా లేదా మన గృహానికే కుటుంబానికే అలవాటైన పురోహితులు ఎవరైనా ఉంటే
అయ్యా నేను సాలగ్రామ దానం చేసుకుంటా లేదా లింగదానం చేసుకుంటానంటే వాళ్ళే పట్టుకొస్తారు. కొంత వెల ఇచ్చి ఆ లింగాన్ని మనం తీసుకుని తర్వాత మనం వారికే దానం చేయొచ్చు. సులభమైన విధి, ఇది మంచిదన్నమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారు, కార్తీక వ్రతము అనంత ఫలప్రదము. సామాన్యంగా దొరకంది కనుక కార్తీక మాసమందు పరాన్నము భుజించుట, పితృశేషము తినకూడని వస్తువుల్ని భుజించటము, శ్రాద్ధాన్నము సేవించడం అంటే భోక్తగా ఉండటము, తిలదానము, ఈ 5టిని విడిచిపెట్టాలి. మరి కార్తీకంలో ఎవరికైనా తద్దినం వస్తే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దా అంటే కనుక మీరు వ్రత నియమం పెట్టుకుంటే, మనకి నియమం ఉండి ఈ నెల రోజులు నేను కార్తీక వ్రతాన్ని ఆచరిస్తాను అని నియమం పెట్టుకున్న వాళ్ళు మాత్రం శ్రాద్ధాన్నానికి వెళ్ళకూడదు, తిలదానం తీసుకోకూడదు, పితృశేషం ఎవరింట్లోనూ తద్దిన భోజనం చేయకూడదు అనమాట. తర్వాత అభక్ష్య భక్షణం అంటే ఉల్లి వెల్లుల్లి తర్వాత మాంసాహార భక్షణము అవి చేయరాదు. అవి కాకుండా ఈ నెలలో కొన్ని తినకూడని వస్తువులుగా వర్జనీయ పదార్థాలుగా చెప్తారు, వాటిని కూడా తినకూడదు. అయితే కార్తీక మాసమందు సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్చకుల అన్నము, అపరిశుద్ధాన్నము, కర్మల్ని విడిచిపెట్టిన వాని అన్నము ఇలా కొన్ని చోట్ల భుజించకూడదు. అంటే నియమం పెట్టుకున్న వాళ్ళు, ఎవరికైతే కార్తీక నియమం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తమ ఇంట్లోనే భోజనం చేయాలండి, ఇంతే. ఇక మిగిలినవన్నీ అక్కర్లా, ఎవరింటికి వెళ్ళకూడదు. వెళ్ళినా మనం చూపించి ఏదో పరామర్శకో మంచి మాటకో వెళ్తే వెళ్ళి రావటమే కానీ దేవాలయంలో భుజించవచ్చు ఒకవేళ అలాంటి అవకాశం లభిస్తే, లేకపోతే లేదు. తర్వాత కార్తీక మాసమందు ఏకాదశి నాడు రాత్రింపగలను, వ్యతిపాతము, వైధృతి మొదలైన నిషిద్ధ దినములందు రాత్రిపూట భుజించరాదు. మనం ఇప్పుడు వ్యతిపాత వైధృతులు సాధారణంగా అందరికీ తెలీదు. మనకి ఖచ్చితంగా తెలిసిందేంటి, ఏకాదశి నాడు రాత్రిపూట భోజనం చేయకూడదు. ఆ మాసనక్త వ్రతాన్ని ఆచరించిన వాడు ఏకాదశికి పూర్వోత్తర దినములందు రాత్రి భుజించరాదు. ఇదే ఇప్పుడు ఏకాదశికి ఒక నియమం ఉంటుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండదలుచుకుంటే కనుక ముందు రోజు రాత్రి అన్నం తినకూడదు. ఏకాదశి మనం ఉపవాసం ఉంటాం, ద్వాదశి నాడు ఉదయం పారణ చేస్తాం, చక్కగా సంగంగా అనే పదార్థాలు భుజించినా కూడా మళ్ళీ ద్వాదశి నాటి రాత్రి కూడా భోజనం చేయకూడదు, ఫలహారం తీసుకోవచ్చు. ఇట్లా 5 పూటలు అన్నమాట, ఇంచుమించుగా 5 పూటలు అన్నట్టు పోనీ 4 పూటలు అనండి. ఏకాదశి మొత్తం రోజు, ముందు రోజు రాత్రి, తర్వాత రోజు రాత్రి భోజనం చేయకూడదు అనమాట. ఈ మాసనక్త వ్రతం ఆచరించే వాళ్ళు అంటే ఈ నెల అంతా కనుక మనం ఇట్లా పగలు భోజనం చేయకుండా రాత్రి భోజనం చేసే విధి కొంతమంది పెట్టుకుంటారు. నక్తం అంటాం కదా, కార్తీక నక్తాలు. ఈ నక్తాలప్పుడు ఏకాదశి నాడు మాత్రం రాత్రిపూట కూడా తినకూడదు, పూర్తిగా ఉండాలంటే ఈ నెల అంతా రాత్రి తింటాం కదా, ఏకాదశి నాడు రాత్రి అన్నం తినచ్చా అంటే ఏకాదశి నాడు పనికిరాదు, అదే వివరంగా చెప్తున్నారు. అప్పుడు ఛాయానక్తం చేయాలి కానీ రాత్రి భోజనం చేయకూడదు. ఛాయానక్తం అంటే ఏం చేయొచ్చు, మన నీడ మనం ఎండలో వాకిటి వైపు సూర్యుడి వైపు నిలబడితే మన పొడుగుకి రెట్టింపు కొలత ఎప్పుడు వస్తుందో, ఇంచుమించు 3-3:15 వస్తుందండి మధ్యాహ్నం, అప్పుడు ఆ సమయంలో ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. ఈ నిషిద్ధ దినాల్లో ఇది నిషిద్ధ దినాలు గృహిణి ఎల్లప్పుడూ యతికి వీళ్ళందరికీ కూడా విహితమే. ఈ ప్రత్యేక రోజుల్లో ఆడవాళ్ళు ఇలా తినకూడదు. యతులకి ఎప్పుడూ నియమం, అంటే సన్యాసం తీసుకున్న వారికి వారి పద్ధతులు వాళ్ళకు ఉంటాయండి, వాళ్ళ ప్రకారం వాళ్ళకి పురాణంలో ఏం చెప్పబడిందో ఇంకా అదే చేయాలట. సమస్త పుణ్యాల్ని ఇచ్చే కార్తీక మాసమందు నిషిద్ధ దినాల్లో భుజించేవాడి పాతకాలు అనంతమైతే పాపాలు పెరిగిపోతాయి. అందుకని ఏ రోజులో తినకూడదు అని చెప్పారో ఆ రోజు తినకూడదు. కాబట్టి విచారించి ఆలోచించుకుని స్థిమితంగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో తైలాభ్యంగనము అంటే నూనె రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేయటము, దివా నిద్ర పగటిపూట నిద్రపోవటము, కంచు పాత్రలో భోజనం చేయటము, మఠంలో ఎక్కడైనా భోజించటము, ఆ తర్వాత గృహమందు స్నానము అంటే ఇంట్లో స్నానం చేయటము, నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద ఇవి చేయకూడదు. కార్తీక మాసమందు శరీర సామర్థ్యం ఉండి కూడా గృహమందు ఇంట్లో వేడి నీళ్లతో స్నానం చేస్తే గనక ఈ స్నానం కళ్ళుతో స్నానం చేసిన దాంతో సమానం. చన్నీళ్ళు పోసుకోగలిగే శక్తి ఉంటే, ఆరోగ్యం ఉంటే శుభ్రంగా చన్నీళ్ళు పోసుకోవాలి. మనకి దగ్గరలో ఎక్కడైనా కాలవో, చెరువో, బావో, లేకపోతే ఓ కొట్టుడు పంపో, ఓ దిగుడు బావో, లేకపోతే నదో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. కానీ నీకు అవకాశం ఉన్నా కూడా ఇంట్లోనే వేడి నీళ్ళు పోసుకుంటా అంటే పాపాలు పెరిగిపోతాయి, అవేమో కళ్ళుతో స్నానం చేసినట్టు అవుతుంది. మీ అవకాశాన్ని బట్టి చేయండి, కానీ ఇది చెప్పబడింది అనమాట. తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానం ముఖ్యం. తులయందు ఉన్నాడు అంటే అది ఎప్పటిదాకా, ఈ కార్తీకంలో వచ్చేటువంటి సంక్రమణం దాకా, తర్వాత మళ్ళీ రాసి మారిపోతాడు శివుడు. అట్లు నది ఉండని ఎడల తటాకమందు కానీ, కాలవలందు కానీ, బావులందు కానీ స్నానం చేయవలను.
తటాక కూపకుల్యములందు గంగా స్నాన సమయంన గంగా ప్రార్థన చేయాలి. గంగ ఎందును, గోదావరి ఎందును, మహానదుల ఎందును అలాంటప్పుడు ఇంకా సన్నిధి అవి లేనప్పుడు అవి వాటిలలో స్నానం చేసేటప్పుడు ఏం మంత్రం చెప్పుకోకల, స్నానం చేస్తే సరిపోతుంది. గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు, మనకు దగ్గరలో గంగ లేదు, గోదావరి లేదు, అప్పుడు తటాకంలో చెరువులో కానీ దిగుడు బావిలో కానీ బావి స్నానం, బావి నీళ్ళు తోడుకుని నెత్తి మీద పోసుకోవడం కానీ చేయొచ్చు అనమాట. తర్వాత కార్తీక మాసమందు ప్రాత స్నానం ఆచరించిన వాడు నరకమందు యాతలను అనుభవించి తర్వాత చండాలుడై పుట్టును. కార్తీకంలో పొద్దున్నే స్నానం చేయాలి, ఇది నియమం. గంగాది సమస్త నదులను స్మరించి స్నానం చేసి సూర్యమండలగతుడైనటువంటి హరిని ధ్యానించి హరి చరిత్రను విని గృహమునకు వెళ్ళవలను. ఇది ఎప్పుడు మనం ఒకవేళ అక్కడ బయటికి వెళ్ళినప్పుడు స్నానానికి. పగలు చేయదగిన వ్యాపారములన్నిటి చేసుకుని సాయంకాలం తిరిగి స్నానం చేసి ఆచమనం చేసుకుని పూజాస్థానమందు పీఠముంచి దాని యందు శంకరు నుంచి పంచామృతాలతోనూ ఫలోదకములతోనూ కుశోదకములతోటి అంటే దర్భ వేసిన నీళ్ళనమాట మహాస్నానం చేయించి షోడశోపచారాలతోటి పూజించాలి. తర్వాత శంకరుని ఆవాహన చేయవలను. ఆ తర్వాత చెప్తున్నారు షోడశోపచారాలు ఎలాగో చెప్తున్నారు చూడండి. వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి, గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి, లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి, రుద్రాయ ఆచమనీయం సమర్పయామి, గంగాధరాయ స్నానం సమర్పయామి, ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి, జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి, కపాలధారిణే గంధం సమర్పయామి, ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి, పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి, ధూమ్రాక్షాయ ధూపం సమర్పయామి, తేజోరూపాయ దీపం సమర్పయామి, లోకరక్షకాయ నైవేద్యం సమర్పయామి, లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి, భవాయ ప్రదక్షిణం సమర్పయామి, కపాలినే నమస్కారం సమర్పయామి అని 16 ఉపచారాలని చెప్తూ ఈ రకంగా షోడశోపచారాల చేత శంకరుని పూజింపవలెను. మన దగ్గర ఈ పుస్తకం ఉంటే పెద్ద శ్లోకాలు స్తోత్రాలు లేపైనా ఈ నామాలు చెప్పుకుని సేవించుకోవచ్చు అన్నమాట. పైన చెప్పిన నామాలతో భక్తితో పూజించి మాసమంతా సహస్రనామాలతో నిత్యము పూజించి పూజావసానమందు పార్వతీకాంత దేవేశ పద్మజాచ్యాంఘ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేత ఇదముపాపతే అని మంత్రంతో అంటే ఒక శ్లోకం రాశారండి. దీంతో అర్ఘ్యం ఇవ్వమన్నారు. ఇట్లా భక్తితో చేసేవాడికి ముక్తి కలుగుతుందట, సంశయం లేదు. శక్తి కొలది దీపమాలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకి దానం చేయాలి. ఈ ప్రకారం కార్తీక మాసమంతా బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతం చేయువాడు 1000 సోమయాగములు, 100 వాజపేయ యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు. కార్తీక మాసమందు ఈ ప్రకారంగా మాసనక్త వ్రతాన్ని ఆచరించేవాడు పాపములను సమూలంగా పరిహరించుకుంటాడని నారదాదులు చెప్పారు. కార్తీకమందు మాసనక్త వ్రతం వల్ల పుణ్యము అధికమవుతుంది, సమస్త పాపాలు నశిస్తాయి, ఇందులో సందేహం లేదు. కార్తీక మాసంలో చతుర్దశి దినమున పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనం పెట్టిన ఎడల పితరులంతా సంతోషిస్తారు. కార్తీక మాసమందు శుక్ల చతుర్దశి దినమున ఔరసపుత్రుడు తిలతర్పణం ఆచరించిన ఎడల పితృలోకస్తులైన పితరులు తృప్తి నిందుతారు. అంటే శుక్ల చతుర్దశి పౌర్ణమికి ముందు రోజు కనుక చేస్తే ఔరసపుత్రుడు అంటే సొంత కుమారుడే చేస్తే కనుక ఈ తిలతర్పణాన్ని చేస్తే పితరులకి తృప్తి కలుగుతుందట. చతుర్దశి నాడు ఫలదానాన్ని ఆచరించే వాడికి సంతానానికి ఏ సమస్యలు రావు. కార్తీక మాసంలో చతుర్దశి నాడు ఉపవాసం చేసి శంకరుని ఆరాధన అయిన తర్వాత తిలలు దానం చేసిన వాడికి కూడా తిలదానాన్ని ఆచరించేవాడు కైలాసానికే ప్రభు అవుతాడు. సమస్త పాపములను పోగొట్టునది, సమస్త పుణ్యములను వృద్ధిపరుచున్నది అయినటువంటి కార్తీక వ్రతాన్ని చేసేవాడు విగత పాపుడై మోక్షాన్ని పొందుతాడు. పవిత్రకరమైన ఈ అధ్యాయాన్ని భక్తితో వినువారు చదువువారు కూడా సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తము చేసుకున్న వారు అగుదురు. దీంతో 14వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 15వ రోజు పారాయణలో కలుసుకుందాము. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 14వ రోజున తృప్తి కోసం ఏదైనా తర్పణాలు విడిచిపెట్టడము, తిలదానాన్ని చేయటము, ఎవరైనా బ్రాహ్మణులకు భోజనం ఇవ్వటము లేదా స్వయం పాకాన్ని ఇవ్వటం లాంటి క్రియల్ని చేసుకుంటే మంచిది. నమస్కారం.